మన ఆదంలోన మేజర్ అందరి కళ్ళకి కనబడేది పార్టీ సారథి గారు గెలిస్తే ఆదంలో ఒకటి కొడతాడప్ప అని చెప్పేది ఉండేది. అది ఇంకా మీకు అర్థమైంటుంది, నేను చెప్తాను. శ్రీనివాస భవన్ అది కొడతా ఆదం కొట్టినట్ల శ్రీనివాస భవన్ పేపర్ అది కొట్ట ఆదం కొట్టినట్ల ఎంకరేజ్మెంట్ అందరూ తప్పట్లు కొడుతున్నారు కదా, మీరు ఒక పిటిషన్ రాసి ఇవ్వండి. ఎవరన్నా ఇక్కడ ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టిన వాళ్ళు పెట్టండి అమ్మా. పబ్లిక్ మొత్తం రాసిస్తారు సార్ పిటిషన్ అంటే. ఇప్పుడు ఇంతమంది క్లాస్ కొట్టినంత సంతకాలు వస్తాయి. ప్రజలు చాలా మంది అట్లా అంటారు. సరే, మీరు చెప్తున్నారు కదా, మీరు ఆక్రమ ఇప్పుడు ఇంతమంది ప్రజలు ఉన్నారు కదా సార్. మీకు ఈ శ్రీనివాస్ భవన్ గురించి బాగా తెలుసు. శ్రీనివాస్ భవన్ బాగా చుట్టూ ఉండేది మున్సిపల్ స్థలం, మున్సిపాలిటీ బిల్డింగ్లు ఉన్నాయి. మీకు ఈ కమిషనర్ గారు వీళ్ళు ఏమైనా చెప్పినారో తెలియదు. అక్కడ ఒక బావి ఉంది, అది కూడా మన మున్సిపాలిటీతే. దాన్ని బుక్ చేసుకున్నారు, ఆ నీళ్లు హోటల్కి వాడుకుంటారు. అది తర్వాత అవతల నుంచి ఒక రస్తా ఉంది, ఇవతల నుంచి ఒక రస్తా ఉంది. ఎన్టీఆర్ సూచనలో వాటర్ పెట్టినారు సార్. మున్సిపాలిటీ ఆ నీళ్లు తీసుకొని ప్రెషర్ చేసి ప్రజలకు తీయాల. ఒక ట్యాంక్కి 10 రూపాయల లెక్క ఇస్తారు. అక్కడ మున్సిపాలిటీ బిల్డింగ్లు కూడా ఉన్నాయి సార్. అక్కడ పక్కనే ఆ భవన్ కానుకొని మీరు ఏదన్నా యాక్సిడెంట్లు కావాలంటే ఆదంలో ఫస్ట్ ఆడ అయ్యేది. శ్రీనివాస్ భవన్ కొట్టినారు అనుకో సార్, ఇంకా ఆదంలో అందరికి భయం చుట్టుకుంటారు. మీరు అందరూ భావిస్తున్నారా? క్లాప్ కొట్టినారు సార్. ఎవరికైనా ఆ భవన్ నుంచి ఏమన్నా మా చుట్టూ కాదు అతని అట్లా కదా, మీరు వెంటనే పిటిషన్ రాయండి మీ అందరి సమక్షంలో. ఓకే సార్, ఇప్పుడే రాసిస్తాము. మీరు దయచేసి నేను మన రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, వెంటనే పిటిషన్ రాసి 10 మంది సంతకాలు పెట్టియండి. ఈ రోజు మనం అందరూ వెళ్దాం, ప్లాన్లు తీసుకెళ్దాం. ఏం దాచి ఆఫీసర్లు చేసే పని కాదు. దయచేసి ఆగాల, మీరు మాట్లాడకుండా ఆగాల బాబు, ఆగాలి, మాట్లాడుతున్నాడు. ఈరోజు పిటిషన్ 10 మంది సంతకాలు చేసి ఇవ్వండి. కేవలం అధికారుల మీద మాత్రమే బాధ్యత ఉంది అని అనుకోవద్దు. మనం అందరూ కూడా ఊరిని కాపాడుకోవాలనుకున్నాం. మనం అందరూ పోదాం, ఆ ప్లాన్లు తీసుకొని వస్తారు వీళ్ళు. ప్లాన్లు వెరిఫై చేద్దాం. ప్లాన్లో ఏమాత్రం డీవియేషన్ ఉన్నా మనం అందరూ దగ్గరుండి కొట్టి చేస్తాం దాన్ని. సరేనా? ఓకే సార్, రెడీగా? ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు, ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీతో సంబంధం లేదు. ఒకే ఒక్క మాట మీద వెళ్దామంటే జనసేన పార్టీ కూడా ఇక్కడ ఉంది, ఏం ఇబ్బంది ఏమీ లేదు. దయచేసి పిటిషన్ రాయండి. వెనకే మనం పోతే వెనకాల జేసీబీ వస్తుంది. ఏమి ఇబ్బంది లేదు సార్, తెలుగుదేశం వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. ఎవరికి లేదు, ఎవరికి ఇబ్బంది ఉంది? ఈ ప్లాన్ ఏవైతే దయచేసి ఒకటి ఆలోచన మానేయాల, ఒకటి ఆలోచన మానేయాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా దాపరికం లేదు. రెండవది, ఎవరి దగ్గర కూడా ఎవరో ఇప్పుడు శ్రీనివాస భవన్ వస్తే శ్రీనివాస భవన్ వాడి దగ్గర లంచాలు తీసుకొని వాడిని వదిలిపెట్టేస్తామన్న ప్రశ్నే లేదు. రెండవది. మూడవది, అధికారులు కూడా సీరియస్గా ఉన్నారు. నేను ఎమ్మెల్యేగా ఈ ఊరి అభివృద్ధి పట్ల 100కు 1000% సీరియస్గా ఉన్నాను. ఇప్పటిదాకా నాకు శ్రీనివాస భవన్ మీద పిటిషన్ వచ్చినట్టుగా నాకు తెలియదు. 23 రోజులైంది నేను ఎమ్మెల్యే. ఈ రోజు మంచి టాపిక్ వచ్చింది, మీరు అందరూ చెప్పినారు, పెద్ద మనుషులంతా ఉన్నారు. దయచేసి ఈ రోజే పని మొదలు పెడదాం. మీరు పిటిషన్ రాసిన వెంటనే ప్లాన్లు తెప్పిస్తాను. ప్లాన్ అందరూ చూస్తారు, దాపరికం ఏం లేదు. ఇక్కడ మీడియా సమక్షంలో ప్లాన్లన్నీ బయట పెడదాం. ఎవ్వరు ఏ ఇబ్బంది, మీరందరూ సజెస్ట్ చేయండి. మీ అందరి సమక్షంలో ఏది మంచిది అనిపిస్తే అది 100కు 100% ఆక్రమణ అంటే పక్కన తీసి మనం అందరూ కూడా సభాష్ అనిపించుకున్నాం. ఏమప్ప రెడీయా? రాయండి, పిటిషన్ రాయండి. ఇంకా సార్, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించే సందర్భంలో ఎవరు నన్ను గెలిపించినారు అంటే కూటమిలో ఉన్నటువంటి కార్యకర్తలు, వాళ్ళతో పాటుగా
ఎవరైతే అణిచివేతకు గురైనారో, ఎవరైతే అన్యాయానికి గురైనారో వాళ్ళు మనల్ని పెద్ద ఎత్తున గెలిపించినారు. ఈరోజు నేనే ప్రజలకు అపీల్ చేస్తా ఉన్నా, దయచేసి అణిచివేత వచ్చినప్పుడు ఎవడన్నా అన్యాయం చేస్తూ ఉంటే నీకు నా పేరు వాడుకో, హ్యాపీగా వాడుకోమని చెప్పారు. ఎవడన్నా ఈరోజు ఎవడన్నా కష్టం వస్తేనో నష్టం వస్తేనో ఎవరికైనా ఇబ్బంది వస్తేనో దేవుడా అంటాడు. ఈరోజు కూటమి ప్రభుత్వమా, చంద్రబాబు నాయుడా, వారసారి ఎమ్మెల్యేనా అంటా ఉన్నారంటే మనకి ఎంతో సంతోషకరమైన వార్త. ఎవడికి అన్యాయం జరిగితే వాడంతా కూడా పార్థసారథి తాలూకానే. నేనే చెప్తున్నాను, పార్థసారథి నాకు చెప్పినాడని చెప్పు. ఎవడన్నా నిన్ను కొట్టడానికి వస్తే, తిట్టడానికి వస్తే నేను పార్థసారథి మనిషిని చెప్పు. నీ ఇల్లు ఆక్రమించుకోవడానికి వస్తే నిన్ను తమ్మనాడు పార్థసారథి చెప్పినాడని చెప్పు. నా పేరు విత్సల విడిగా వాడుకోమని ఊర్లో అందరికీ చెప్తా ఉన్నా, మీ అందరికి కూడా చెప్తా ఉన్నా. ఎవరికి మీదైనా సరే అణచివేత వస్తే, ఈరోజు పార్థసారథి నా మనిషి అని చెప్పుకున్నాడు, పార్థసారథికి సంబంధించిన మనిషిని చెప్పుకున్నాడంటే నాకు గర్వకారణంగా అనిపిస్తుంది. కాబట్టి దాన్ని ఏమాత్రం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. 100కు 100% ఆక్రమణ ఉంటే ఎక్కడైనా తీసేయాల్సిందే. సక్రమంగా ఉంటే, వాడి మీద దౌర్జన్యం జరుగుతా ఉంటే, సక్రమమైన మనుషులంతా పార్థసారథి మనుషులే. ఇంక దాంట్లో సంబంధమే లేదు. అసలు మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. పిటిషన్ వచ్చి పేపర్ వస్తే, ఎవరైనా సరే ఊరి బాగు కోసం ఒక పిటిషన్ వస్తే దాన్ని అంతు వేల్చడమే, దాన్ని పర్ఫెక్ట్గా చేసి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా దానికి పరిష్కారం చూపడానికే ఈరోజు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. కాబట్టి మీరందరూ కూడా వెంటనే ఈ పనిలో దిగాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా.